రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు శుభ్రమైన తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. చైర్ పర్సన్ బుధవారం కామారెడ్డి బుర్ర మత్తడి ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో 3 కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదన్నారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు అన్వర్, కాళ్ల గణేష్, భాస్కర్ గౌడ్, గడ్డమీద మహేష్, అంజద్, లడ్డు, భూపతి, గంగాధర్, వాజిద్, లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్, కె. లలిత, బబ్లు, మాజీద్, జావేద్, యూనుస్, సిద్దిక్, గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము ఈ రోజు బుర్రమత్తడి ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ 8 బోర్లు ఉండే, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నవి జస్ట్ 3 రన్ అవుతున్నవి. మనకు ఇంకా మేజర్ గా కావాల్సినవి ఒక 5 బోర్లు కావాలా. ఇక్కడ కంపల్సరీ ఇప్పుడు ఇమ్మీడియట్ గా మట్టుకైతే ఒక 3 బోర్లు కంపల్సరీ ఇప్పటికిప్పుడు కావాలా మనకు. ఎందుకంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతారు. ఇంకొకటి ఏంటంటే మనకు తొందరలో ఎండాకాలం వస్తుంది, ఎండలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ప్రజలేమి ఇబ్బంది పడకుండా మనకి ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడు మట్టుకు ఒక 3 బోర్లు అయితే కంపల్సరీ కావాలా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఏంటంటే 100 kVదే ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే 200 kV ట్రాన్స్ఫార్మర్ కూడా కావాలి. ఇదంతా ఇక్కడ నుంచి 8 వార్డులకు వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి మనకు ఇమ్మీడియట్ గా ఇంకొక 3 బోర్లు వేస్తే కొంచెం ఆ వార్డులకి ఎక్కువ వాటర్ ఫెసిలిటీ అందుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం వాటర్ కూడా అది రష్ పట్టింది పైపులు అవన్నీ. చూడండి అది రష్ అంతా క్లియర్ చేపించేసి ప్లస్ ఏంటంటే వాటిపైన కూడా కొంచెం మూతలు అవి పెట్టిస్తే బాగుంటది. డస్ట్ అది పడకుండా మంచిగా ఉంటది, అల్లంతా జామ్ కాకుండా కూడా ఉంటది. కాబట్టి అదొకటి కొంచెం చూడండి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రజలకు అందియాల్సింది ఏంటంటే ఓన్లీ వాటరే కాదు, క్లీన్ వాటర్ కూడా అందియాలి మేడం. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం అది మీరు చూసుకోండి. ఇది మనం అందరం కలిసి తొందరగా సాల్వ్ చేసుకుందాం. ఇంటికి కౌన్సిలర్లు అందరూ హెల్ప్ చేయాలి, సహకరించాలి.